హలో నమస్తే, వెల్కమ్ టు విశ్వభారతి టీవీ. నేను మీ సునైనా. మోడలింగ్ రంగంలో ఎన్నో ప్రశంసలు పొంది చిన్నప్పటి నుంచే చాలా టైటిల్స్ విన్నర్ అయిన ప్రీతి పట్నాయక్ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ ప్రీతి, ఎలా ఉన్నావు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఇంటర్నేషనల్ లో మీకు టైటిల్ విన్నర్ గా గెలిచారు. ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా బాగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఇంత ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళి బాగా పర్ఫామ్ చేసి టాలెంట్ రౌండ్లో కానీ నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో కానీ చాలా బాగా పర్ఫామ్ చేసి విన్ అయ్యాను. ఆ టైటిల్ తీసుకొచ్చాను ఆంధ్రప్రదేశ్కి. సో ఐ ఫీల్ రియలీ గ్రేట్ఫుల్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, తెలుస్తుంది, మీ ముఖంలోనే కనపడుస్తుంది మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నైస్. ఏం చదువుకున్నారు? నేను ఇప్పుడు 8th స్టాండర్డ్ చదువుతున్నాను. ఐఎమ్ 12 years old. ఎప్పుడు కెరియర్ స్టార్ట్ చేశారు? నేను 6 years ఉన్నప్పుడు స్టార్ట్ చేశాను. 2017లో నా ఫస్ట్ షో ఫ్యాషన్ ఫీస్టాలో నేను విన్నర్గా నిలిచాను. నాకు ల్యాప్టాప్ అండ్ క్రౌనింగ్ జరిగింది. అండ్ వెన్ ఐ వాజ్ 8 years old నేను మళ్ళీ ప్రిన్సెస్ కేటగిరీలో విన్ అయ్యాను. అక్కడ కూడా క్రౌనింగ్ జరిగింది. అండ్ లాస్ట్ ఇయర్ 2023లో స్టార్ కిడ్స్లో పార్టిసిపేట్ చేశాను, విచ్ వాజ్ ఆర్గనైజ్డ్ బై క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్. సో అందులో కూడా మిస్ ప్రీతి ఇన్ ఆంధ్రప్రదేశ్ అనే టైటిల్ గెలుచుకొని ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు రిప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఇండియన్ ఫినాలే విచ్ ఇస్ జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్. సో ఆ టైటిల్ని గెలుచుకొని ఇప్పుడు నాకు ఆపర్చునిటీ దొరికింది బ్యాంకాక్లో ఇండియాని రిప్రజెంట్ చేయడానికి. సో యా. మీ రోల్ మోడల్ ఎవరు? నా రోల్ మోడల్ శ్వేత శారదా, ఎందుకంటే షీఈ్ ఇన్ టు డాన్సింగ్ అండ్ ఆల్సో మోడలింగ్. షీఈ్ మిస్ దివా 2023. అసలు మీరు ఈ కెరియర్ స్టార్ట్ చేసినాక ఎలా ఫీల్ అవుతున్నారు? బాగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. నేను ఈ పాత్ చూస్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే నేను ఇంకేదైనా పాత్ చూస్ చేసుకొని ఉంటే ఐ థింక్ ఐ వుడెంట్ బీ హ్యాపీ. సో యా. ల్యాప్టాప్ గెలుచుకున్నారు, నెక్స్ట్ కూడా మళ్ళీ వెన్ ఐ వాజ్ 6 years అప్పుడు నాకు ల్యాప్టాప్ మళ్ళీ ల్యాప్టాప్ వస్తుంది అనుకొని. సో అయితే ల్యాప్టాప్ వస్తుందని చెప్పేసి మళ్ళీ మోడలింగ్ స్టార్ట్ చేశారన్నమాట, అంతేనా? సో వాట్ ఈస్ యువర్ గోల్? సో మోడలింగ్లో అయితే నేను మిస్ టీన్ సూపర్ గ్లోబ్ అవ్వాలనుకున్నాను. అండ్ యాజ్ ఐఎమ్ అ ప్రొఫెషనల్ డాన్సర్, డాన్సింగ్లో ఒక మంచి కొరియోగ్రాఫర్ అవ్వాలనుకున్నాను. నైస్. చూసాను, చాలా రికార్డ్స్ ఉన్నాయి, చాలా టైటిల్స్ ఉన్నాయి. నిజంగా కంగ్రాచులేషన్స్ ప్రీతి. అనిపిస్తుంది మీ మమ్మీ మీ డాడీ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతారు నీ వల్ల. మమ్మీ డాడీ నన్ను చాలా బాగా సపోర్ట్ చేస్తారు. దే ఆర్ కీన్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై కెరియర్, మై టాలెంట్, మై స్కిల్స్ అండ్ ఎబిలిటీస్. సో వాళ్ళు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి తీసుకెళ్తారు. ఏ కాంపిటీషన్ ఉన్నా, ఏ ఈవెంట్ ఉన్నా నన్ను చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ నన్ను తీసుకెళ్తారు. మమ్మీ ఏం చేస్తూ ఉంటారు? సో మమ్మీ స్కూల్స్ రన్ చేస్తుంది, షీఈ్ అన్ ఎంటర్ప్రెనర్. డాడీ? అండ్ మై డాడీ ఈజ్ అన్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ ఒరిస్సాలో. మా అన్నయ్య 10th చదువుతున్నాడు. ఓకే. అన్నయ్య కూడా సపోర్ట్ చేస్తూ ఉంటాడా? చేస్తాడు. బాగా సపోర్ట్ చేస్తాడా లేకపోతే కొంచెం ఇరిటేట్ చేస్తాడు. సో ప్రీతి టాడ్లర్ నుంచి ఇప్పటి వరకు చాలా షోస్ చేశారు, చాలా ఈవెంట్స్లో మీరు పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఈవెంట్లోని మీరే టైటిల్ విన్నర్గా గెలిచారు. సో యాజ్ అ ప్రొఫెషనల్గా కూడా డాన్సర్ అని మీకు ఫేమ్ ఉందని తెలిసింది మాకు. సో డాన్స్ని, మోడలింగ్ని ఎలాగా మీరు బ్యాలెన్స్ చేస్తున్నారు? సో ఫస్ట్ నేనైతే డాన్సింగ్లోకి వచ్చాను. నాకు చిన్నప్పుడు పవన్ సార్ అండ్ సంజు సార్ నేర్పించారు. మా మమ్మీ నా కోసమని D² డాన్స్ స్టూడియో అని ఒక డాన్స్ స్టూడియో పెట్టింది. సో అక్కడ నేర్చుకున్నాను. నేను డిస్ట్రిక్ట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి అక్కడ గెలవడం జరిగింది. సో అక్కడ నేను గెలిచాను. సో నేను ఒక రియాలిటీ షోలో కూడా పార్టిసిపేట్ చేశాను, విచ్ ఇస్ డాన్స్ ప్లస్ తెలుగు, స్టార్ మాలో టెలికాస్ట్ అయింది. సో దాని తర్వాత మోడలింగ్లోకి వచ్చాను.
6 years ఓల్డ్ ఉన్నప్పుడు ఫస్ట్ అయితే నేను డాన్స్ షో అనుకున్నాను. డాన్స్ షో తర్వాత డాన్స్ షో చేసిన వాళ్ళే మళ్ళీ ఫ్యాషన్ ఫేస్టా షో చేశారు. అందుకే అలా ఫ్యాషన్లో కూడా వెళ్ళడం జరిగింది. సో ఈ కాంపిటీషన్ అదే జూనియర్ మోడల్ ఇంటర్నేషనల్ కోసం నేను స్పెషల్గా ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నాను ఫ్రమ్ మిస్టర్ రోహిత్ సువ్వాడ, హూ ఇస్ మిస్టర్ టీన్ సూపర్ గ్లోబ్ 2019. అతను నా సార్, తను చాలా బాగా ట్రైన్ చేశారు. అండ్ నా బిగ్గెస్ట్ సపోర్టింగ్ ఫ్యాక్టర్ ఫర్ దిస్ కాంపిటీషన్ వాజ్ మిస్ నందిని గొల్లూరి, who is the state director of Junior Model International and the founder of Classic Entertainments. ఆ మ్యామ్ మమ్మల్ని చాలా అంటే ఇక్కడ నుంచి కాలికట్ వరకు కేరళ వరకు జాగ్రత్తగా తీసుకెళ్లారు. సో ఈ రెండు నేను బ్యాలెన్స్ చేస్తున్నాను. సో నేను మోడలింగ్ అండ్ డాన్సింగ్ మేనేజ్ చేసుకుంటున్నాను. రెండిటి మీద ఇంట్రెస్ట్ చూపించి నా స్కెడ్యూల్ని ప్లాన్ చేసుకుంటున్నాను. దాన్ని బట్టి టైం టేబుల్ అండ్ ఆల్ ఐఎమ్ ప్రిపేరింగ్. సో రెండు అలా మేనేజ్ చేసుకుంటున్నాను. సో ప్రీతి, నీ డాన్స్ పర్ఫార్మెన్సెస్ చాలా చేసావు. నీ ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఎక్కడ చేసావు? మా మమ్మీకి చిన్నప్పుడు మా మమ్మీ గోల్ ఉండేది ఒక డాన్సర్ అవ్వాలని, కానీ పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు కాబట్టి మా మమ్మీ అవ్వలేదు. సో మా మమ్మీ నాకు చెప్పేది, ప్రీతి డాన్స్ చేయి, మంచి డాన్సర్ అవ్వు. సో నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేను డాన్స్ చేసేదాన్ని. చిన్నప్పుడు డాన్స్ స్టార్ట్ చేశాను. సో నా ఫస్ట్ పర్ఫార్మెన్స్ డాన్స్ ప్లస్ వైజాగ్ సీజన్ 1లో చేశాను. దాని తర్వాత నేను వైజాగ్లో చాలా కాంపిటీషన్ చేశాను, 30+ కాంపిటీషన్స్ చేశాను. అందులో విన్ అయ్యాను, అప్పుడప్పుడు లూజ్ అయ్యాను. అయినా నేను స్పోర్టివ్గా తీసుకొని కంటిన్యూ చేశాను. డాన్స్ ప్లస్లో చేసావు, రియాలిటీ షో అసలు అది. నువ్వు ఎలా ఫీల్ అయ్యావు? అంటే నీకన్నా సీనియర్స్ డాన్సర్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళతో ఒక ప్రొఫెషనల్గా చేసావు. ఎలా నీ ఎక్స్పీరియన్స్? సో డాన్స్ ప్లస్లో టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, అది ఎప్పుడు ఉండేదే. కానీ నేను అంత నర్వస్గా ఫీల్ అవ్వలేదు. నేను నర్వస్గా ఫీల్ అయినా నన్ను ఎంకరేజ్ చేయడానికి అక్కడ నా కొరియోగ్రఫర్ ఓంకార్ సార్, అశ్విన్ సార్, నా మమ్మీ అందరూ ఉన్నారు. సో అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉండేది. నేను చాలా నాలెడ్జ్ గెయిన్ చేశాను. ఐ లెర్న్ సో మెనీ థింగ్స్, సక్సెస్, ఫెయిల్యూర్ అన్నీ ఫేస్ చేశాను. సో అందరూ నీకు బాగా హెల్ప్ చేస్తున్నారు, నువ్వు ఇంకా బాగా ఎదగాలి. ఈ రీసెంట్ టైంలో నీకు ఏమైనా బ్రాండ్ ప్రమోషన్స్, కొలాబరేషన్స్? నేను సర్ఫ్ ఎక్సెల్, డార్క్ ఫ్యాంటసీ అండ్ ఓరియో వాళ్ళతో కొలాబరేట్ అయ్యి ప్రమోషన్ చేశాను. వాళ్ళ బ్రాండ్ ఏమైతే ఉందో చూసాను. టక్ జగదీష్ మూవీలో మీరు హీరోయిన్ పక్కన చైల్డ్ యాక్టర్గా జస్ట్ ఒక సీనరీ కనిపించింది. ఫ్యూచర్లో మీకు మూవీ ఆఫర్ వస్తే ఏం చేస్తారు? పక్కాగా చేస్తాను, ఎందుకంటే ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ ఆల్సో. ఐ వాంట్ టు బికమ్ యాక్ట్రెస్ టూ. ఆగస్ట్లో బ్యాంకాక్లోని మీకు ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ ఉంది, వెళ్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇండియా ఇన్ ద వరల్డ్ ఫినాలే విచ్ ఇస్ హ్యాపెనింగ్ ఇన్ బ్యాంకాక్, థైలాండ్. సో అక్కడ చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది, వేరే కంట్రీస్ నుంచి చాలామంది వస్తారు. సో అక్కడ నేను రీప్రజెంట్ చేస్తున్నానంటే ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్ అండ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో ఇండియా టైటిల్ కోసం మరి మీరు ఇంటర్నేషనల్కి వెళ్తున్నారు. యాజ్ ఎ ఇండియన్గా మీరు ఇండియా కోసం ఏం చేస్తారు? సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ టు బీ అన్ ఇండియన్. నాకు ఇండియా అంటే చాలా ఇష్టం, బికాజ్ ఇట్స్ ప్లెజెంట్ అండ్ గ్రేట్ కంట్రీ. సో మనం ఎంత హ్యాపీగా ఉన్నామంటే దానికి రీజన్ సోల్జర్స్. వాళ్ళు బార్డర్ దగ్గర చాలా కష్టపడుతున్నారు ఫర్ అస్. సో మనం ఎంత హ్యాపీగా ఉన్నాం ఫర్ దట్. నేవీ ఫోర్స్, ఆర్మీ ఫోర్స్, ఎయిర్ ఫోర్స్ వీళ్ళందరూ కష్టపడుతున్నారు. అండ్ ఫార్మర్స్ ఆల్సో. ఫార్మర్స్ లేకపోతే మనకు ఫుడ్ లేదు. సో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు మన కోసం. సో ఐ వాంట్ టు ఎంకరేజ్ యంగ్ టాలెంట్స్ అండ్ ఐ వాంట్ టు ఇన్స్పైర్ దెమ్. సో వాళ్ళు డాన్స్లో కానీ, మోడలింగ్లో కానీ, సింగింగ్లో కానీ పార్టిసిపేట్ చేసి రైట్ పాత్లో వెళ్ళాలని కోరుకుంటున్నాను. సో ప్రీతి, కాలికట్లో నీకు బెస్ట్ కాస్ట్యూమ్ అవార్డు కూడా వచ్చింది.
అది నువ్వు డిజైన్ చేసుకున్నావా లేకపోతే నీకు ఎవరైనా డిజైన్ చేసి ఇచ్చారా? సో నేషనల్ కాస్ట్యూమ్ రౌండ్లో పికాక్లా తయారయ్యాను. సో ఆ కాస్ట్యూమ్ వాజ్ డిజైన్ బై హిమాస్ బొటిక్. హిమా ఆంటీ నాకు చిన్నప్పటి నుంచి డ్రెస్సెస్ డిజైన్ చేశారు. ఈవెన్ ఈ డ్రెస్ కూడా ఆంటీయే డిజైన్ చేశారు. సో షీ సపోర్టింగ్ మీ సిన్స్ మై చైల్డ్హుడ్. సో థ్యాంక్ యూ ఆంటీ. సో ప్రీతి, ఈ మధ్య కాలంలో నీకు బాగా నచ్చిన ప్రోగ్రామ్ ఏంటి, అంటే బాగా గుర్తుండిపోయే ప్రోగ్రామ్? సో మీరు ఇందాకలా ఇండియా గురించి అడిగారు, మన కంట్రీ గురించి. సో అలానే ఇక్కడ విశాఖపట్నంలో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నారు, విచ్ ఈస్ వందే విశ్వ భారత్ వీర పురస్కార్ ప్రోగ్రామ్. సో ఆ ప్రోగ్రాంలో సో మన కంట్రీ ఇండిపెండెన్స్కి ముందు ఎలా ఉండేదో, ఇండిపెండెన్స్ తర్వాత ఎలా ఉండేదో, సో మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలా కష్టపడ్డారు మన కంట్రీ కోసం అండ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. సో ఆ ఫ్రీడమ్ ఫైటర్స్ యాన్సిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫెలిసిటేషన్ జరుగుతుంది, విచ్ ఇస్ ఆర్గనైజ్డ్ ఆన్ August 15th, విచ్ ఇస్ వందే విశ్వ భారత్ వీర పురస్కార్ ప్రోగ్రామ్. సో ఎవ్రీ ఇయర్ August 15th I promise that I will attend this program. కంగ్రాచులేషన్స్ ప్రీతి అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఫ్యూచర్. నేషనల్ నుండి ఇంటర్నేషనల్కి వెళ్తున్నావు. భారత్ ఇండియా క్రౌన్ ఎలాగైనా నువ్వు పట్టుకొచ్చేయాలి ఇంకంతే. అండ్ బెస్ట్ కాస్ట్యూమ్గా కూడా నీకే రావాలని అనుకుంటున్నాము. ఎవ్వరూ ఊహించలేనంతగా ది వావ్ అనే బెస్ట్ కాస్ట్యూమ్ కూడా డిజైన్ చేసుకో. అండ్ ఆల్ ద బెస్ట్.